ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్న అంశం ఏమనగా, బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు. అనండి గట్టిగా. ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ మీరు నమ్ముతున్నారా? మీకు ఒక మంచి మాట చెప్పనా? నమ్ముతున్నారా అంటే దానికి జవాబు ఏంటి? ఖచ్చితంగా హల్లెలూయా అయితే కాదు. రైట్? మంచిగా చెప్పండి, ఏం కాదు. ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ నమ్ముతున్నారా? దాట్స్ రియల్లీ వండర్ఫుల్. అనుబంధ ప్రశ్న, ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడను కోరుకుంటున్నారా? ఇస్ ఇట్? అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ, ప్రభువైన యేసు క్రీస్తు రాకడకు సిద్ధంగా ఉన్నారా? ఇది చాలా జ్ఞానయుక్తమైన జవాబుగా తోచుచున్నది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు రాకడను కోరుకొని క్రైస్తవులు భూమి మీద ఉన్నారు అంటే సిగ్గుచేటే కానీ ఆశ్చర్యకరం కాదు. నిజమే, ఉన్నారు. యేసు క్రీస్తు అప్పుడే రాకపోతే బాగుండును, ఏం ముంచుకుపోయింది కన్నా లాగొచ్చు కదా అనే తాత్పర్యము కలిగిన భక్తులు ఉన్నారు భూమి మీద. మళ్ళీ వాళ్ళు క్రైస్తవులు అవ్వడం విషాదకరం, విచారకరం. ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వచ్చే మాట 100% నిజం. ఆయన వస్తారు. ఆయన వస్తే ఆయనను ఎదుర్కోవాల్సిన స్థితి మనకున్నది. అది ఖచ్చితం, అది ఐచ్ఛికం కాదు. యేసు క్రీస్తుని ఎదుర్కోవలసిన ఒక అత్యవసర పరిస్థితి, అనివార్య పరిస్థితి మనకున్నది. నాకు ఇంట్రెస్ట్ లేదులే, నేను సిద్ధంగా లేనులే అని ఒకవేళ అనుకుంటే నీ జీవితాన్ని యథాపూర్వ స్థితిలా కొనసాగించలేవు. నువ్వు చాలా భయంకర ప్రమాదంలో పడి ఉంటావు. యేసుక్రీస్తు మహిమ గల రాకల్లో ఎత్తబడటమా, లేదా ఊహించడానికి వీల్లేని భయంకరమైన శ్రమలు పాలవడమా అనేవి తప్ప మూడవ ఆప్షన్ ఏమీ లేదు. ఇట్లుండగా మరి ఎవరు కొనిపోబడతారు అనేది ఈనాటి మన ధ్యానాంశం. అందరికీ ఇష్టం వేసే రాకడంటే, ఎత్తబడటం అనేది అందరూ కోరుకుంటున్న ముచ్చటే. కనుక ఎవరికి ఇది సాధ్యం అని మీరు అడిగితే, బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతున్న పాఠం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నా మాటలు వింటున్నవారు, నా భాష అర్థమవుతున్నవారు ఆమేన్ అనండి ఒకసారి. ప్రియులారా, యేసుక్రీస్తు రాకడను కోరుకున్నంత మాత్రాన, యేసుక్రీస్తు వస్తున్నాడు అనే సమాచారము ఎరిగినంత మాత్రాన ఎవరు కూడా దైవికముగా కొనిపోబడే అవకాశాలు లేవు, రావు, ఉండవని గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు దేవుడు వస్తాడని, వస్తే ఆయన ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు కదా. తెలుసు కాబట్టే కదా అంజూరపు ఆకుల చేత కచ్చరములు కుట్టుకొని సిగ్గును కప్పుకొని, ఇప్పుడు ఒకవేళ ప్రభు వస్తే పర్వాలేదు, ఆయన ముందుకు మనం వెళ్ళగలం అనే ప్రయత్నాన్ని, ఏర్పాటును వాళ్ళు చేసుకున్నారు. ఒకవేళ ప్రభు వచ్చే అవకాశమే లేకపోతే, ప్రభు ముందు నిలబడవలసి వస్తుంది అనే పరిస్థితే లేకపోతే, ఈ ఆందోళన, టెన్షను, ప్రయత్నం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, మరొక వస్త్రం, ఇవేమీ అవసరం ఉండవు. వాళ్ళు ఊహించినట్టే, అనుకున్నట్టే ఆయన వచ్చేసారు. కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగానే వచ్చాడు, కానీ ఆయన ముందు నిలబడుటకు వారికి శక్తి సరిపోలేదు.
తోటలో సంచరించున్న మేము దిగంబరులమని కేకలు వేశాడు ఆదాం. ఎందుకు దిగంబరులు అవుతారు? మీరు వస్త్రాలు కుట్టుకున్నారు కదా. నిజానికి వారు దిగంబరేమో లేరు, ఆకులతో వస్త్రాలు కుట్టుకున్నారు, ధరించుకున్నారు. యేసు లేనప్పుడు, యేసు రానప్పుడు, వారు మాత్రమే ఉన్నప్పుడు, తోటలో సంచరిస్తున్నప్పుడు ఆ వస్త్రాలు సరిపోయాయి, పర్లేదు అనిపించాయి. కానీ ఒకసారి ప్రభు వచ్చిన తర్వాత వారి ఏర్పాట్లు తేలిపోయాయి, వారి సిద్ధపాటు వ్యర్థమైపోయింది. దీనిని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వస్తాడని, వస్తే ఆయన ముందుకు వెళ్ళాల్సి వస్తుందని ఒక అవగాహన, ఒక సమాచారం ఉన్నంత మాత్రాన ఎవడు దైవికంగా కొనిపోబడడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, బలవంతులు మాత్రమే దైవికంగా కొనిపోబడతారు అని. ఈ రోజున పాటలు పాడటానికో, ప్రార్థన చేయడానికో, ప్రసంగాలు చేయడానికో, వాడబట్టానికో, జనాల చేత బలమైన గొప్ప దైవజనుడు అనిపించుకోవడానికో, నీ క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితం వలన కలిగిన బలం సరిపోతూ ఉండవచ్చునేమో. కానీ ఈ పూట ప్రశ్న, యేసును ఎదుర్కోవడానికి, దైవికంగా కొనిపోబడ్డానికి బలం సరిపోద్దా? లూకాసు వార్త 21:36లో కూడా ప్రభు అన్నది అదే. మనుష్య కుమారుని ఎదుర్కొనుటకు శక్తి గలవారగునట్లు మీరు ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి అని ప్రభు అన్నారు. ఆ మాట ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, అపోస్తలులకు చెప్పారు ఆ మాట. మనుష్య కుమారుని ఎదుర్కొనుటకు శక్తి గలవారగునట్లు. పక్కనే ఉన్నారుగా, చూస్తూనే ఉన్నారుగా, 3 ఏండ్లకి వెనకాల తిరుగుతూనే ఉన్నారుగా. ఎప్పుడు వస్తావని పేతురు చిన్నపిల్లల్లోకి అడుగుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగైనా ఆందోళన పడుతూ ఉన్నారు. పోన్లే, మళ్ళీ వస్తానన్నావు కదా, చాలా థ్యాంక్స్ అయ్యా అని సంతోషంలో ఉన్నారు. కానీ అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఇంత ఈజీగా ఉండదు నాన్న, నేను ఒకసారి మహిమలోకి వెళ్ళి మరలా వస్తే నా ఎదురుగా నిలబడటానికి మీకు శక్తి కావాలి. 3 ఏండ్లుగా నీతోనే ఉన్నాగా. మనుష్య కుమారుడు తన మహిమతో తిరిగి వచ్చినప్పుడు మట్టి దేహములు ఆ మహిమ రూపానికి ఎదిగితే తప్ప ఆయన ముందు నిలబడగలిగిన పరిస్థితి ఉండదు. అందుచేతనే దేవుని వాక్యం చెప్తుంది, మనుష్య కుమారుని ఎదుర్కొంటకు శక్తి గలవారగునట్లుగా మీరు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి అని చెప్పారు. ఈ పూట మీరు అందరూ గుర్తించాల్సిన మాట, క్రీస్తు రాకడ సందర్భములో బోర మోగితే, ఇదిగో పెండి కుమారుడు ఇక్కడికి ఎక్కిరండి అని పిలుపు వినబడితే ఎవరయ్యా ఎత్తబడతారో, ఎవరు కొనిపోబడతారని మీరు అడిగితే, బలవంతులు మాత్రమే దైవికంగా కొనిపోబడతారని. వారు అపోస్తలులైనా, ఆయన కూడా తిరిగిన వారైనా, ఆయన ముందు నిలబడగలిగిన శక్తి గలవారైతే తప్ప ఆ సౌభాగ్యం దొరకదని దేవుని వాక్యం తేటగా తెలియజేసింది. దీన్ని బట్టి మన ముందు నిలబడవలసిన ఒక ప్రశ్న, మనకి చిన్ని కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో నిలబడడానికే శక్తి లేని వాళ్ళమైతే, కఠినమైన పరిస్థితుల్లో దేవుని కొరకు సాక్షిగా నిలబడగలిగిన శక్తి లేకపోయిన వారైతే, మహిమగల క్రీస్తు రాకల్లో ఆయన ముందు నిలబడగలిగే శక్తి మనకు సరిపోతుందా? కాబట్టి మనుష్య కుమారుని ఎదుర్కొనుటకు శక్తి గలవారవ్వాలి మీరు. బలవంతులు మాత్రమే దైవికంగా కొనిపోబడతారు. యేసు రాకడ అనివార్యం, వచ్చి తీరుతుంది. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా రాకడ వచ్చుద్ది అంతే. అసలు రాకడ జరగకూడదని నువ్వు కోరుకున్న వచ్చుద్ది. రాకడ ఖాయం, ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లా. జరిగి తీరే అద్భుతమైన దినాన ఖచ్చితంగా వచ్చి తీరే యేసు రాకడలో ఎదుర్కోవాలన్నా, నిలబడాలన్నా నీకు శక్తి కావాలట, బలము కావాలట. గుండెల మీద చేయి పెట్టుకొని నువ్వు జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నువ్వు చేస్తున్న భక్తి,
ఇప్పుడు నీవు కలిగిన ఆధ్యాత్మిక జీవితం యేసు ముందు నిలబడగలిగినంత శక్తి నీకు ఇస్తుందా? యేసుని ఎదుర్కొనగలిగిన బలం సంపాదించుకోగలుగుతున్నావా? ఈ గురిగా, ఈ పరమావధిగా మనము భక్తి చెయ్యవలసిన వారమై ఉన్నాం. అవునను ఆమోనను? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటే ప్రశ్న, మనకు బలము కావాలా వద్దా? శక్తి కావాలా వద్దా? ఎంత శక్తి కావాలి? ఎంత బలం కావాలి? అద్భుతాలు చేయడానికో, ఆశ్చర్యకారాలు చేయడానికో, ప్రసంగాలు చేయడానికో, ప్రజల మధ్య నిలబడ్డానికో కాదు. రాజులు ఎదుట, అధికారులు ఎదుట నిలబడి ధైర్యముగా, బలముగా దేవుని గురించి మాట్లాడడానికి ఉన్న బలము కాదు. ఏ బలం కావాలి? ఇంకా ఇంకా యేసు ముందు నిలబడగలిగినంత బలం, దేవుని ఎదుర్కొనగలిగిన బలం. నిమిషములో రెప్పపాటున మార్పు నుండి మహిమ మేఘమెక్కి దైవికముగా కొనిపోబడగలిగినంత బలం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారా? బలవంతులు మాత్రమే దైవికముగా అనాలి. గట్టిగా, బలవంతులు మాత్రమే దైవికంగా. దేవుని బిడ్డలారా, రాకడ సమీపంగా ఉన్నది. సూచనలు నెరవేరిపోతున్నాయి. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, ఇలాంటి సర్వసాధారణమైన సూచనలు ఎన్నో వచ్చాయి. కానీ అసలు శిశులైన రాకడ సూచన ఇప్పుడు జరుగుతోంది. గోగు మాగోగు యుద్ధానికి తెరలేస్తోంది. యెహెజ్కేలు 38లో ప్రవచించిన యుద్ధానికి అన్నీ సమకూడుతున్నాయి. 2000 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా యూఫ్రటీసు నది ఎండిపోయి అర్మెగద్దోను యుద్ధం జరగడానికి సరిపడా ఖాళీ స్థలం ఏర్పడుతోంది. అనవసరంగా అంత కారణం లేకపోయినా ఎగిరెగిరి పడతా రష్యా యుద్ధానికి ఆనందపడుతున్నాడు. ఈడ్చి కొడితే జానబెత్తడి దేశం కదా, నలిపి పారేయచ్చు అన్నది అతని ఫీలింగ్. దాదాపు 52 ఇజ్రాయేల్ బద్ధ శత్రు దేశాలు నాకు సపోర్ట్ చేస్తాయి. ఆల్ టుగెదర్ వి కెన్ సింప్లీ స్మాష్ అవుట్ ద నేషన్ విత్ ఇన్ నో టైమ్ అని మంచి ఉబిల్లుడుతున్నాడు. నేను మొన్న ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఆయన అడిగాడు, క్యా సాబ్ हो जाएगा, कौन जीतेगा? ఇజ్రాయెల్ तो बहुत छोटा नेशन है ना. ఇక అంత సువార్త అడిగి ఏం చెప్తాను నేను? సింపుల్గా అన్నాను, ఆనే దో భాయ్, అసలీ మజా మిలేంగే హమ్కో, హమ్ దేఖ్ పాయేంగే. రానై అసలు మజా ఏంటో తెలుసుద్ది చెప్పాను. యేసు రక్తం ఏం చేయ, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ పట్ల మనకు విపరీతమైన వ్యామోహమా, దేశం పుణ్యక్షేత్రమనో ఫీలింగో, అక్కడ మట్టి బేబత్సమనా నీళ్ళు ఉపయోగపడతాయనో ఆ దరిద్రమే మనకు లేదు. మనకు పుణ్యక్షేత్రాలు, దరిద్రాలు ఏమో ఒక్కసారి ఇది తప్పితే పరలోకమే. యేసు రక్తం ఏం చేయ. మరి ఏమిటి ఫీలింగ్? ఏమనుంటే ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఫీలింగ్ అంటే, ఇప్పుడు కాదు, రాబోయే 1000 సంవత్సరాల కాలంలో యెరూషలేమును ఇజ్రాయేలును రాజధానిగా దేవుడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి తలకో ఇటుకి ఇవ్వండి అంటే ఇవ్వడానికి ప్రిపేర్ అయిపోయాం కదా. మన రాజధాని అన్న ఫీలింగ్ కొంతకాలానికి. మరి 1000 ఏళ్ళ రాజధానికి తునవ పనము, మరి ఫీలింగ్ ఎందుకు ఉండదు? యేసు రక్తం ఏం చేయం. మీ సైలెన్స్ మండిపోను అలా ఉన్నారట బాబు. ఇంట్రెస్ట్ లేకపోతే మానేయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నాం, మేము వెళ్తాం. దేవునికి స్తోత్రం. మంచిగా చెప్పండి. ఎందుకులేండి బాబా, తనకు మాకు బాగా సెట్ అయింది, ఉండండి, నో ప్రాబ్లం. యేసునాథుని 1000 ఏండ్ల పరిపాలన కాళ్ళగా తనుకు ఇలాగే, వణుకు బెనుకు లేకుండా ఇలాగే ఉంటుంది, ఏం పర్లేదు. ఆ తర్వాత ముచ్చట యేసు రక్తం ఏం చెయ్యి. మంచి వాళ్ళందరూ ఏదో అనండి. పెద్దగా అలవాటు లేనట్టుగా ఉన్నారేంట్రా సైలెంట్గాను? చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునగా. బలవంతులు దైవికముగా కొనిపోబడతారు. ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి మాటల్లో బలహీనలు, చూపుల్లో బలహీనలు, తలంపుల్లో బలహీనలు, తీర్మానంలో బలహీనలు, నిర్ణయం చేసుకుని తీర్మానం చేసుకుని నిలబడ్డ ఎక్కువ రోజులు దాంట్లో నిలబడలేక, కొనసాగించలేక, పదే పదే పడిపోయే, జారిపోయే, బలహీనమైపోయే నేటి క్రైస్తవ్యం యేసు ముందు నిలబడగలిగిన బలం ఎలా సంపాదించుకోవాలి?
మంత్యాల సత్యనారాయణ రాజు గారు చెప్పే చిట్కాలు పనిచేయుగా. పిల్లకలందరూ కింద పడిపోయి మీద పడిపోయి తొండలాగా లెగుతారుగా, అవి పనిచేయుగా. కమ్మగా అన్నం తింటాం మానేసి మిల్లెట్ల మీద పడినోడికి బలం సరిపోదుగా. ఈ బలం ఎట్లొస్తుంది మరి? దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకు బలం ఎలాగొస్తుంది? ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మంచి వాక్యం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 7వ వాక్యం చదవండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, మై గాడ్, హల్లెలూయా. What a voice the Lord has blessed with. My goodness. Oh, God bless you, brother. స్తోత్రం. హల్లెలూయా. వారు నానాటికి బలాభివృద్ధి పొందుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడతారు. గట్టిగా ఆమేన్ అనండి ఒకసారి. హల్లెలూయా. ఈ ప్రపంచ వింతలలోకి ఎలా వింత ఏంటది? ప్రయాణం చేస్తున్న కొద్దీ బలం పెరగతడం. ఎక్కడైనా ఉంటుందా? ఒకప్పుడు అంటే జనరల్ కంపార్ట్మెంట్లో, లారీల్లో, బస్సుల్లో, సైకిళ్ళ మీద లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత దేవుడు ఇప్పుడు కాస్త సౌకర్యంగా ప్రయాణం చేసే అవకాశాలు ఇస్తున్నారు. బాగానే వెళుతున్నాం సుఖంగా, సౌకర్యంగా. అంత సౌకర్యంగా వెళ్ళినా ప్రయాణం తర్వాత కొద్దో గొప్ప బడలిగ్గానే ఉంటుంది, బలం వచ్చినట్టు అనిపించట్లా. మీకు ఎప్పుడన్నా ఉందా? ఓ ప్రయాణం చేసిన తర్వాత సౌకర్యవంతమైన ఏసీలో ప్రయాణం చేసిన, ఒక మంచి ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లో మీరు మంచి మీ బర్త్ మీద పండుకొని సెలెక్ట్కి పోయిన 3 దుప్పట్లు కప్పుకొని నానా తిప్పలు పడి గమ్యానికి చేరితే అక్కడ దిగిన తర్వాత కొత్తగా బలం వచ్చినట్టు ఉంటుందా? ఏమండి? కొన్ని వందల సార్లు విమానాల్లో కూడా ఎగిరి వెళ్ళే అవకాశాలు ప్రభు నాకు ఇచ్చారు. ఎందుకంటే టికెట్లు మనకి కాదు కానీ ఎవరొకరు తీసిస్తారు, పోతుంటాను. దేవుని స్తోత్రం. నాకు ఖర్చు. ఒక మంత్రి గారు నా పక్కన కూర్చున్నారు. అడిగారు, నువ్వు పద్దాకు కనపడుతున్న ఫ్లైట్లో ఏంటో నీ గొడవని అడిగాడు. ఎందుకంటే మనకి ఇప్పుడు పొద్దుగోకులు ఇది ఉంటుంది కదండి సాక్ష్యం. ఏంటా నీ గొడవ ఏంటంటే ఇదేనండి ఇక అని చెప్పాను. నీకేమైనా ఫారెన్ కరెస్పాండెన్స్ ఉందా? విదేశీ డబ్బు వచ్చి పడిపోతున్నా, తెగ తిరుగుతున్నా ఫ్లైట్లో అన్నాడు. వెంటనే ఫోన్ ఓపెన్ చేసి నా కన్వీనర్ గారు పెట్టిన మెసేజ్ చూపించా. అయ్యగారు మీరు డేట్లు ఇస్తే చాలు, రాను పోను టికెట్లు ఇచ్చేస్తా అని చెప్పాడు. విమానం టికెట్లు. నీ పని బాగుందా? ₹100 ఖర్చు లేకుండా దేశాలు తిరిగి. ప్రభులు ఉంటే చాలా బాగుంటుందండి, తిరగలేదు. నా భయం ఏముంది, చెప్పేశాను సువార్త. ఇక డబ్బులు వచ్చే ఉంటాయిలే, బోల్డ్ తగిలేసి ఉంటుంది నీకు అన్నాడు. వెంటనే జోబులో రెడీగా ఉంచుకున్నాను. పాన్ కార్డు తీసి ఆయనకి ఇచ్చాను. ఎందుకు ఇది అన్నాడు. ఇది కొడితే మీకు తెలిసిపోద్దంట కదండి ఎంత ఉందో అకౌంట్లో, వస్తుందో రాకపోక అని చూసేయండి ఒకసారి అన్నాడు. నాకెందుకు అన్నాడు. చూడా తప్పేముంది, పెద్ద మనిషివి, రూపాయి రాకపోక మొత్తం జాతకం తెలిసిపోద్దిగా చూసుకో. మరి ఎట్రా అకౌంట్లో డబ్బులు లేకుండా రాకపోక లేకుండా తిరుగుతున్నావు అంటే, రాకకి పోకకి ఆడెవడో టికెట్ కొంటే నాకెందుకు రాకపోక, ఏసు రక్తం చెయ్యం. స్తోత్రం చెప్పొచ్చుగా. మీకేం పెట్టుబడి ఉందా? నేను ఎవడో టికెట్ ఇచ్చాడు వెళ్ళాను, మీకేంది బాధ? సంతోషించవచ్చుగా. ఓ దేన సేవకుడికి దేవుడు టికెట్ ఇచ్చి తీసుకెళ్ళాడని అట్ట సీరియస్గా పెట్టి కూర్చున్నారు మొఖాలు. మంచిలో దేవుని కార్యాలు ఆనందించండి, మీకు మేలు కలుగుద్ది. పిల్లగాలు దొరికారులే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతటి సౌకర్యవంతమైన విమానాలలో ఏసీ మొదటి తరగతిలో పడుకొని ప్రయాణం చేసిన తర్వాత కూడా బలం ఎప్పుడు పెరగలేదు, ఇంకా బడలకే నీరసమే వచ్చింది. కానీ వాక్యం ఏమంటుంది? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేసిన కొద్దీ బలం అభివృద్ధి ఎట్లయితే, ఉన్న బలం అలాగుంటేనే గొప్ప, నీరసం రాకపోతే గొప్ప. కానీ ఇక్కడ బలం పెరిగిపోతుందంట యాత్ర చేసిన కొద్దీ. స్తోత్రం అంటలా.
ప్రయాణం చేసిన కొద్దీ బలము తరగటం లేదట, అలా ఉండడం లేదట, పెరిగిపోతుందంట. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆ ప్రయాణము సుఖభోగ సంబంధమైంది కాదు, కోరికలు తీర్చుకునే ప్రయాణం కాదు, ఆశల కొరకు అంతస్తుల కొరకు చేసే ప్రయాణం కాదు. ఆ ప్రయాణం అంట రోజు రోజుకి ఐగుప్తుకు దూరం అవుతా సియోనుకు దగ్గర అయ్యే ప్రయాణం కొట్ట. కొడితే మంచి కొట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైతే ఐగుప్తుకు దూరం అవుతాడో, సియోనుకు దగ్గర అవుతుంటాడో, ఈ ప్రయాణం చేసిన కొద్దీ చెప్పండి బలం ఏమైపోద్ది? చెప్పండి బలం ఏమైపోద్ది? అప్పుడే 3 సంవత్సరాలు బట్టి వస్తున్నాం కానీ మాకు ఎందుకో బలహీనంగానే ఉంటుంది అయ్యారంటే. తాగుబోతాడు పడవను తీసుకెళ్ళి గోదావరిలో కోట్లింగల రేవులకి తోడెట్టి కట్టేసి తెడ్డేసుకుని పాట పడినట్టు ఉంటుంది. పడవని ఒడ్డుకు కట్టేసాడు తోడు పెట్టి. రాజమండ్రి వెళ్ళిపోయాడు, సినిమా చూశాడు, సొక్కేసుకొచ్చాడు, తెడ్డట్టుకున్నాడు. ఎర్ర తెడ్డో హైలెస్ హైలెస్ అన్నాడు కానీ ఇది వెళ్తలేదు. ఆ లెక్క ప్రకారం ఒక పాట కొవ్వూరు వచ్చేయాలి, 3 పాటలు అయిపోయింది, తెల్లారిపోయింది, కొవ్వూరు రాలేదు. తోడిపుతలేదు కదా వీడు. ఎదవ కనెక్షన్ ఏదో ఎడుతుంది, బండి ముందుకెళ్దు. ఓ పాటలో ప్రార్థన హల్లెలూయా సుత్తి మహిమ ఇదంతా సుత్తే ఇడిది. వీడికి ఎదవలు ఇంకేదో ఉంటుంది. పనికి మళ్ళీ ఫ్రెండ్ అది చాలా మంచోడన్నా, కొంచెం తాగుతాడని కానీ కొంచెం తాగిన తర్వాత కూడా మంచివాడుగా నీకు కనపడ్డాడంటే తేడా ఆడుకోదు. నువ్వు ఆడి దగ్గర తప్పు లేదాడు, ప్రభువులో లేడు కనుక ఆడికి లైసెన్స్, నువ్వు ఉన్నావు కనుక నీకది మంచిగా అనిపించింది కాబట్టి నువ్వు తేడా. ఇప్పుడు ఆమె చెప్పేది దమ్ము ఊడుకుందరా? స్తోత్రం అనరా? బలం కావాలా వద్దా? ఏ బలం కావాలి చెప్పండి? ఏ బలం కావాలి? యేసు ముందు నిలబడ్డానికి సరిపడ బలం కావాలి. నిమిషములో రెప్ప పట్టున మార్పు నుండి మేఘమెక్కే బలము కావాలి. ఈ భూమి మీద ఏదో సాధించే బలము కాదు, మేము బలవంతులం అనిపించుకోవడానికి కాదు, బల ప్రదర్శన చేయడానికి కాదు. నిమిషములో రెప్ప పట్టున మార్పు నుండి మహిమ మేఘమెక్కి యేసు ముందు నిలబడ్డానికి దైవికముగా కొనిపోబడే బలము కావాలి. ఈ బలము ఉన్న చోట ఉంటే రాదు, ఈ బలము నామకార్థతలో రాదు, ఈ బలము ఆత్మీయ ప్రయాణం చేయకపోతే రాదు. రోజు రోజుకి ఐగుప్తుకు దూరం అయిపోవాలి, సియోనుకు దగ్గర అయిపోవాలి, అరణ్యమును దాటాలి, మారాను దాటాలి, ఇదిగో ఎడారి దాటాలి. ఒక్కొక్క అనుభవాన్ని దాటి సియోనుకు దగ్గరకు వస్తున్న కొలది ఏమైపోద్దంట? చెప్పాలి గట్టిగా. ఈ భూమి మీద ఏ ప్రయాణం చేసినా బలం తగ్గుద్ది. ప్రయాణం పెరిగినా కొద్దీ బలం తగ్గుతూ ఉంటుంది, నీరసం వస్తూ ఉంటుంది, బలహీనత వస్తుంది, బడలిక వస్తుంది. కానీ సియోను ప్రయాణం చెప్పండి ఏమవుతుంది? ప్రయాణం చేసిన కొద్దీ ఆ సీక్రెట్ అర్థమైతే ఆగదు నా పయనం అనాల్సి వస్తుంది. ఆగితే బలం తగ్గిపోద్ది, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోద్ది, యేసు రక్తం చేయం. నువ్వు వెళ్తున్నా కొద్దీ ఛార్జింగ్ ఎదిరిపోద్ది, యేసు రక్తం వేచి. హల్లెలూయా. మీరంతా అధునాతన కాలంలో అభివృద్ధి చెందిన దినాల్లో నొక్కితే ముందుకు సాగిపోయే అంత టెక్నాలజీ ప్రబలపోయిన కాలంలో మీరు వచ్చారు. కానీ మేము సైకిల్కి డైనమో లైట్ ఉండేది, దానితో సువార్తలకి వెళ్ళేవాళ్ళం. సైకిల్ మామూలుగా దొక్కితే సులువుగా ఉండేది, ఆ డైనమో ఆన్ చేస్తే అది టైర్ని గట్టిగా పట్టుకొని కష్టంగా బండికి వెళ్ళింది. 4 ఎక్కించుకుని దొక్కినంత భారం పడాల్సి వస్తుంది. ఆ డైనమో తొక్కుతున్నప్పుడు సైకిల్ ఎంత స్పీడ్గా తొక్కుతామో అంత కాంతి ఉంటుంది. కంటిన్యూగా తొక్కలేం కదా, ఒక క్షణం ఆగుతాం కదా, అది అట్లా తగ్గుతుంటుంది. మళ్ళీ గట్టిగా ఒక లెగుతూ ఉంటుంది. దాని పేరే సియోను ప్రయాణం. నువ్వు ఎంత గట్టిగా తొక్కుతావు, ఎదరికెళ్తావు, దేదీప్యమనుకుంటుంది వ్యవహారం. మరి పద్దాక అంటే కష్టం కదండి గారు, కొంచెం అప్పుడప్పుడు మరి ఆట పాట విడిపో ఉండాలంటే లైటింగ్ తగ్గిపోతుంటుంది. మళ్ళీ అప్పుడు సిగ్గుమాలి చేస పట్టుకొని స్వస్థ కొట్టడానికి వెళ్ళాలి. నువ్వు ఏది ఆత్మను పొందిన నీవు, అభిషేకించబడ్డ నీవు, పెండ్లి కుమార్తె సంఘంలో నీవు, పెండ్లి కుమార్తెగా రాకలు ఎత్తబడి క్రీస్తు పక్కన నిలబడవలసిన నీవు ఖర్చుకో గుడ్డముక్కో సీసాకో మీటింగ్కి వెళ్తున్నామంటే ఏ రకమది? చచ్చే ఎలా చూస్తారా మరి? చిచ్చి అనపోతే ఏమంటా? ఆ సీసా అట్టుకొని గుడ్డముక్కను తిరిగినప్పుడు ఉండాలి ఫీలింగ్, నేను అన్నప్పుడు కాదు. మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నిజమే. మరి ఎందుకు ఫీల్ అయ్యారు? మరి
మన రేంజ్ ఎక్కడా? రాజవస్త్రములు ధరించుకొని, పెండ్లి వస్త్రములు ధరించుకొని క్రీస్తు ముందు నిలబడవలసిన మనం సండే స్కూల్ పనులు మానిపడేయండి. పెండ్లి కుమార్తె వయసు వచ్చాక, ప్రదానం చేశాక, పెండ్లి కుమార్తెగా తయారు చేశాక మంగళమే యేసునకు అని పాడేసి అందరూ అడావుడు చేసిన తర్వాత మమ్మీ నేను బయటికి వెళ్ళి ఆడుకుని వస్తున్నాడు, గోపురం వాయించేస్తాం. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ ఉమెన్, యు నో, ఐ మస్ట్ ప్లే. పెళ్ళయ్యాక నువ్వు ఎక్కడ చస్తావు సావు, ఇప్పుడు నోరు కూర్చోవు. నేను కాలేజీ నుంచి కూడా నేను బాగా ఆటలాడేదాన్ని, మాకు తెలుసు. ఇప్పుడు కుదరదు. పెళ్ళి కుమార్తెగా తయారు చేశాక కూర్చో. ఐఎమ్ గెటింగ్ బోర్ మామ్. 5 పెరట్లోకి వెళ్ళి మొత్తం గిన్నెలని కడుగు, నీకు అలిసిపోయేంత పని చెప్తాం. ఎదవేసరి ఎక్కడ తెగని రోడ్డు మీద కక్కుతావు. బుద్ధి లేదు. వచ్చా మనిషి పేరు కానీ బుద్ధి పెరలేదు. సన్నాసి అనరా ఏంటి? ఏమో మీరు చెప్పండి రా అనరా. పెళ్లి కూతురుని చేసి, ప్రదానం చేసి, కొత్త కొత్త బట్టలు పెట్టి, శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళం. నేను ఆడుకొని వస్తానంటే గోపల భాష. బుద్ధి పెరగలేదు. విజువలైజ్ ఫెలో అనరా వీడు. మరి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పరేమని డౌట్ కావాలి అన్నానులేండి, చెప్పండి. హల్లెలూయా. యేసుని ఎదుర్కొనే బలము కావాలి. ఆలకించుడి, ఇప్పుడు నా ప్రియుడు వచ్చుచున్నాడు, కొండలు దాటి గుట్టలు దాటి వచ్చుచున్నాడు. అందరూ అనుకొనుచున్నట్టుగా ఆలస్యము చేసేవాడు కాదు. తన వాగ్దానమును గురించి వెనకడుగు వేయడు. మహాప్రభావముతో, అభిషేకముతో, సైన్య ప్రభావముతో ప్రభువు రాబోతున్నాడు. బలవంతులు మాత్రమే దైవికంగా కొనుపబడతారు. ప్రజల ముందు స్టేజీల మీద ప్రగల్భాలు పట్టడానికి మనకు వచ్చే బలం పనిచేయదు నాయన. బలం ఎలా వస్తుంది? సియోను ప్రయాణం అనండి. ఏం ప్రయాణం అండి? అంటే యెరూషలేములో వస్తాం అనుకున్నారేంటి? హోలీ ల్యాండ్ టూర్ అది కాదురా బాబు. సియోను ప్రయాణం అంటే అంటే ఐగుప్తులో బయలుదేరిన మనం, ఆమె ఈ లోకమును విడిచిన మనం. ఐగుప్తు అంటే లోకం, లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని వదులుకున్న మనం రోజు మేఘం కింద నడుస్తూ, మన్నా తింటూ, నీళ్లు తాగుతూ, మోషన్ వెంబడిస్తూ, గుడారమును మోస్తూ మెల్లిమెల్లిగా వాగ్దాన దేశానికి వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయాణం చేస్తే లోకానికి దూరం అయిపోతే, మా తమ్ముడు మధ్యాహ్నం ఫోన్, అన్న ఎంతవరకు వచ్చావు? ఎప్పుడు ఫోన్ చేసిన అమలాపురం అన్నాం అనుకోండి, ప్రయాణం చేసినట్ట ఏదో మోసం ఉంది. ఒకసారి చేస్తే అమలాపురం అన్నాం, ఇంకోసారి ఫోన్ చేస్తే కొత్తపేటను, ఇంకోసారి రావులపాలెం కూడా దాటాం. మహానుభావా, మరి నువ్వు బాప్తిసం ముందు ఎంతకాలం అయింది? నే సాగేదా యేసునితో అని మొదలెట్టావుగా. చాలామందిని చూసి హానాకోమలే సాగేదా, ఆడి ఎంత నరికేసినట్టు కటిక్కిమని ఆపేస్తాడో ఆడి ప్రయాణం కూడా అంతే. ఆడు ఎప్పుడూ ఆపేశాడు. మళ్ళీ ఆ పాట పాడినప్పుడు గుర్తొస్తుంది, నిజమే కదా, అయ్యి బాబు ఆ రోజున అలాగా అనుకున్నాం కదా. ఎక్కడ బయలుదేరాం మనం? చెప్పరే. ఐగుప్తుని విడిచిపెట్టడం అంటే ఏంటి? అవి వదిలేయటం. ఆశలు వదిలేస్తే ఐగుప్తు వదిలేసినట్టు. ఆశలు చావకుండా, కోరికలు చావకుండా, నువ్వు బాప్తిసం పొందానండి, ఆత్మను కూడా పొందానండి, కొన్ని భాషలు కూడా మాట్లాడుతున్నాను, నేను మైకిస్తే చెలరేకపోతానండి. ఈ చెలరేకపోతామంతా ఐగుప్తులో ఉండే. ఐగుప్తులో ఉండి చెలరేకపోవటం ఏంటి? పనికి మళ్ళీ పని వదిలే, ముందు రా, బయట రా. ఐగుప్తు ఆశలన్నీ విడచి హల్లెలూయా. ఏనానా ఎక్కడ పడుతున్నావు? స్తోత్రం చెప్పు. హల్లెలూయా.
మంచి పద్ధతిగా అర్థం చేసుకోండి మ్యాటరు. నువ్వు ఆశలు, ఇప్పుడు ప్రభు నమ్ముకున్నావు, మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, మరి నీకన్నీ పరిశుద్ధమైపోయిన, కడగబడ్డాను, నూతనమైపోయాను, అంత నూతన సృష్టి అంటున్నావు కదా. మరి ఆశలు కోరికలు పోయినాయా? సేమ్ అలాంటి ఆశలే కలుగుతున్నాయి. ఇంకా ఏమంటా సైలెన్స్? పోనీ ఇటు చెప్పండి రా. ఆశలు కోరికలు అన్నీ కలుగుతున్నాయా? అవన్నీ పోయినాయా? మీరేమా మౌనాన్ని అర్థం చేసుకోండి పాస్టర్ గారు. ఏమని చెప్పేది మా బాధ. సరే, శోధన రావడం సహజం. నాకు అసలు శోధన కూడా రాలేదంటే అది అబద్ధములు జనకుడు అపవాది ఆశ్చర్యపోయేంత అబద్ధం. అది శోధన వస్తుంది, అందులో డౌట్ ఏమక్కర్లా. అసలు నాకు అలాంటి శోధన కూడా ఏమి రాదండి అసలు. అంటే సైతాన్ గడు ఆశ్చర్యపోతుంది, ఈడెవడరా బాబు, నాకన్నా బేబచ్చంగా అబద్ధం ఆడేస్తున్నాడు, బొరపిచ్చెక్కిపోతాడికి. అర్థమైంది? శోధన వస్తుంది, అందులో పడకూడదు. అని రానరండి. ఉపవాసం ఉంటామండి, ఆకలి అవదా? కానీ తినకూడదు. ఆ టైంకి ఆకలి అనిపిస్తుంది కానీ తినకూడదు. రేపొద్దున పరీక్షలు ఉన్నాయి, సిద్ధపడాలి. రోజులాగా 9ంటికే పడుకుందని అవదు, నిద్ర వస్తుంది అలవాటు ప్రకారం. కానీ దాన్ని ఎలాగైనా కాసేపు ఆపుకునే ప్రయత్నం చేస్తాం. చదువుకునే పిల్లలు ఒక్కడు అంటలేదురా. ఎప్పుడు మామూలుగా పడుకుని పోయి బేచలా ఉన్నారా? దేవునికి స్తోత్రం. నా భాష అర్థమవుతుందా మీకు? ఎట్లొస్తుంది నాన్న బలము? ఆశలకు దూరం అయితేనే ఆత్మ బలపడుద్ది. నీ ఆత్మ బలమైంది అవ్వాలంటే నానాటికి నువ్వు ఆశలకు రోజు రోజుకి, అసలు ఆజ్ఞలన్నీ ఆశలే. ఆశలు జయించమని ఆజ్ఞలు. ఉదాహరణకు ఉందనుకోండి, మీరు చూడండి, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇలాంటివన్నీ. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? చదువుతారా? పెద్ద అంత ఆలోచించేయాలా? ఓరు బాబోయ్. నరహత్య ఏదో ఆశించాక, దొంగతనం ఏదో ఆశించాక, వ్యభిచారం అంటే నిజమైన ఆశగా, మద్యపానం సుఖాసక్తేగా. మరి అన్నీ చెప్పింది ఏంటి? ఆజ్ఞలన్నీ కూడా ఆశను జయించమని. అబద్ధం చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అంటే ఏదో ఆశపడేగా. అంటే ఆజ్ఞలన్నీ కూడా ఆశలు జయించమని చెప్పడమే ఆజ్ఞలన్నీ కూడా. కనుక క్రైస్తవ జీవిత మూల సూత్రమే దైవ భక్తి సాధనలో కీలకమే ఆశలు జయించుట. ఆమె నువ్వు బాప్తిసం పొంది ఎంతకాలం అయింది? నువ్వు చిన్నోడివా పెద్దోడివా గొడవ కాదు. ఆశలు ఏమైనా తగ్గినాయా? మనసు అలాగే కోరుకుంటుందా? దావీదు మహారాజుకి మంచి అనుదిన భక్తి సాధన ఉన్నప్పటికీ కూడా ఈ పాపానికి అలవాటైపోయిన పాపిష్టి మనసు ఉందే, అది మళ్ళీ అవకాశం దొరికినప్పుడల్లా పాపాన్ని కోరుకుంటుంది, ఆశపడుతుంది. అందుకని ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఇక సుఖం లేదు ప్రభా, పాపానికి అలవాటైపోయిన పాపిష్టి మనసును సంతోషపరిచేలా లేదు, దుఃఖపెట్టేసేలా ఉంది, దీన్ని వేళ్లతో పెళ్లగించి అంతరంగముందు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు అని ప్రార్థన చేశాడు. అడా గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్థిరమైన మనసు. ఆమేన్. స్థిరమైన మనసు. ఆమేన్. చలించని మనసు, బలముగా నిలబడే మనసు, మళ్ళీ పాపాన్ని ప్రేమించని మనసు, లోకమును ఆశించని మనసు, పరిశుద్ధతను కోరుకునే మనసు, దేవుని కొరకు బ్రతకాలని పరితపించే మనసు. పాపానికి అలవాటు అయిపోయిన పాపిష్టి మనసు ఎలా కుదరదో, స్థిరమైన మనసు కొత్తగా పుట్టించే ప్రభా. తీసి అవతల వాడే నాకు వద్దేది. ఆశలకు అలవాటు అయిపోయింది ఇది. యేసుని ఎదుర్కొనే అంత బలం రావాలా? అంత బలం కావాలా? దానికి దొడ్డిదారులు అడ్డదారులు ఏమి ఉండవు. రోజు రోజుకి ఐగుప్తుకు దూరం అవ్వాలి, అనగా ఆశలకు దూరం అవ్వాలి, సియోనుకు దగ్గరవుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక రోషంతో కసిగా తీర్మానంగా దేవుని దగ్గర పట్టుదల కలిగి అడగండి, ప్రభువా నేను మళ్ళీ ఐగుప్తు వైపు తిరగకూడదు ప్రభువా. స్టెఫెన్ అనే ప్రసంగికుడు మాట్లాడుతూ అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఆ అరణ్యమందులో ఉన్నటువంటి సంఘమట మనస్సున ఐగుప్తునకు పోగోరి వాగ్దాన దేశం వైపు నడిచారట. మనస్సంతా ఎక్కడుందంట వాళ్ళకి? తప్పట్లేదు. మమ్మీ డాడీ అన్నయ్య అక్క అందరు చర్చికి వెళ్తున్నారు, నేను దగ్గర ఉంటాను టీవీ చూస్తానంటే కుదరదు, సచ్చినట్టు వస్తున్నాడు తప్ప. అది మనసంతా
ఫ్రెండ్స్ అందరూ ఎక్స్కర్షన్కి వెళ్ళారు. ఈ ఒక్క సండే కదా మమ్మీ, చిన్నప్పటి నుంచి చర్చికి వస్తున్నారు కదా, సండే నెక్స్ట్ కూడా వస్తుంది, మళ్ళీ ఎక్స్కర్షన్ రాదు ఫ్రెండ్స్తో. ఈ రెండింగ్కి వచ్చేసాం, నెక్స్ట్ నుంచి ఎక్కడెక్కడికో ఎవరెవరో వేరే వేరే కాలేజ్కి వెళ్ళిపోతాం. ప్లీజ్ మమ్మీ ఒక్కసారి నోరు మూసుకొని బయలుదేరి పనికి వెళ్ళమని. చర్చి పదా, చర్చికి వచ్చారే కానీ మనసంతా మాస్ని ఇంకా టీవీ దగ్గర ఉన్న వెంటనే ఎక్స్కర్షన్కి వచ్చేసాం. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఫోటోలు దిగుతుంటారు, చక్కగా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటూ ఉంటారు. నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నాను. పోయింది, ఫలితం ఏమీ లేదు, మొత్తం 0. ఈ రోజున నిన్ను తప్ప ఇంకేమీ కోరుకొని ఒక మనసు నాకు ఇవ్వయా, నీ మీద దృష్టి నిలిపే ఒక మనసు నాకు ఇవ్వ. నిన్ను తప్ప ఏది నా కళ్ళల్లో పెట్టుకోకుండా జీవించే కొరపేవు. సిన్సియర్గా సీరియస్గా నువ్వు చేయవలసిన ప్రార్థన అది. బలం ఎలా వస్తుంది చెప్పాలి. ఐగుప్తుకు దూరం అవుతూ ఉంటే, సియోనుకు దగ్గర అవుతూ ఉంటే బలం పెరుగుద్ది. ఆశలకు దూరం అవుతూ ఉంటే, ప్రతిష్ట, సమర్పణ, మహిమకు దగ్గర అవుతూ ఉంటే బలం పెరుగుతుంటుంది. ప్రభు నమ్ముకుని ఇంతకాలం అయింది కదా, బాప్తిసం ఉంది ఇంతకాలం అయింది కదా, పరిశుద్ధాత్మను పొంది ఇంతకాలం అయింది కదా, సేవకు సమర్పించుకొని ఇంతకాలం అయింది కదా. మరి రోజు రోజుకి మహిమకు దగ్గర అవుతున్నావా, పరిశుద్ధతకు దగ్గర అవుతున్నావా, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటున్నావా? అందుకు గాను ఆశలు, కోరికలు, బలహీనతలకు దూరం అవుతున్నావా? అవి ఎంత దూరం అయితే నువ్వు ఆత్మలో అంత బలపడగలవు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. సంతోషంగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. వారు నోటికి బలాభివృద్ధి, అభివృద్ధి అయిపోద్దంట బలం. ఆమేన్. సైతాన్ గాడు ఏమనుకుంటున్నాడు? నడచి అలిసిపోయి ఉంటారు అనుకున్నాడు. కలిగి నడుస్తున్నా కొద్దీ ఏమైపోతుంది? ఆమేన్. ఐగుప్తును వదిలి వాగ్దాన దేశానికి పరిగెడుతున్న ప్రయాణములో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అయ్య బాబోయ్, ఎలా అనుకున్నారు? మీరు ఊరక నిలబడి చూడండి, గొప్ప కార్యం జరుగుతున్నారు. సముద్రం చెల్లిపోయింది, రహదారి ఏర్పడింది, సంతోషంగా దాటి బయటకు వచ్చారు. కొంతకాలానికి అమాలేకీయులు వచ్చారు. 400 సంవత్సరాలు బానిసత్వములు అలిసిపోయిన మాకు సముద్రమును దాటుట ఏ మహా గొప్ప పరీక్ష అనుకొనగా, ఇప్పుడు అమాలేకీయుల రూపంలో మరొక యుద్ధం వచ్చని మా వల్ల కాదు అంటారనుకుంటే కొట్టిపారేశారు. కొంత ఎదరికెళ్ళేప్పటికీ నీళ్ళు లేకుండా పోయినాయి, అయినా సాగిపోయారు. ఇలా సాగుతూ ఉండగా ఏకంగా యోర్దానే అడ్డం వచ్చింది, దాటేశారు. ఈసారి ఏకంగా ఎరుకు అడ్డం వచ్చేసింది, తొక్కేసి పైకి వెళ్ళిపోయారు. స్తోత్రం. ఎర్ర సముద్రము దాటినప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమీ లేదు, చీలిపోయింది, కొత్త రోడ్డు వేసినట్టుగా ఉంది, దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళ ఎఫర్ట్స్ ఏం అవసరం లేదు. కానీ యోర్దాను దాటాల్సి వచ్చినప్పుడు ఒక భయానక వాతావరణం ఉంది. యాజకులు యోర్దాను మధ్యలో నిలబడి ఉండగా మెల్లిగా దాటారు. ఎరికో వచ్చేసరికి అలాగే నిలబడి చూస్తుంది. వీళ్ళు అరిచి, వీళ్ళు కేకలు వేసి, వీళ్ళు స్తుతులు చెప్తే తప్ప కోరలేదు. అంటే ఇంత పెద్ద ప్రయాణం తర్వాత కోటలను కూల్చగలిగినంత స్తుతి కేకలు వేసే బలం వారిలో ఉంది తప్ప వారు బలహీనం అవ్వలేదు. బిలాము చూసి మాట్లాడుతున్నాడు, వామ్మో 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత అలసి సొలసి బలహీన పడిన ప్రజానీకమును చూచెదనను కొనుచున్నాను, కానీ అమ్మో గురుపోతు వంటి వేగము వారిలో ఉన్నది, రాజు యొక్క జయధ్వని వారిలో కనబడుచున్నది. మంచిగా స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా. చంటి పిల్లలు వేసుకొని, గర్భిణులు వేసుకొని, వృద్ధులు వేసుకొని, ఎవడి గుడార సామాగ్రి వాడి నెత్తి మీద పెట్టుకొని ఎడారిలో నడుస్తూ ఉంటే, ఇంత నడిచిన తర్వాత కూడా వారిలో ఏం కనపడిందంట? గురుపోతు వేగం వంటి వేగము కలదు. ఆవుడు సింహములే నిక్కి నిలిచి నిదానించి చూచి చంపి తిని, ఓరి నాయన ఏంద్రేల రేంజి.
ఇన్ని సంవత్సరాలుగా అరణ్య యాత్ర చేసిన తర్వాత కూడా గురుపోతు వేగం ఎలాగుంది, సింహం రేంజ్ మీకు ఎలా ఉంది? సింగిల్ లైన్ ఆన్సర్ ఏంటి? రోజు రోజుకి ఐగుప్తు దూరం అవుతున్నామండి, వాగ్దాన దేశానికి దగ్గర అవుతున్నామండి, నడుతున్న బలం పెరిగిపోతుంది కానీ తగ్గుతలేదండి బాబు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. బలికిండాలని ప్రభా, బలికింది ప్రభా, నాయన ప్రభా, మరి రోజు రోజుకి మరి ఎందుకో వెనకబడిపోతున్నాం తండ్రి. ఇవన్నీ అసలు మూలం ఏంటి తెలుసా? డబ్బు మీద ఆశ, తిండి మీద ఆశ, అందంగా కనబడాలని ఆశ, గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశ, ఘనతలు సన్మానాలు పొందాలి, ఏదో పనికి మళ్ళీ ఆశ నీలో ఉంది చూసావు, అది బలహీనపరిచేస్తుంటుంది, తగ్గిపోతుంటుంది. నువ్వు ఎప్పుడైతే ఈ ఆశలను చంపడానికే టార్గెట్, ఉపవాసం ఎందుకు పెట్టుకో? ఆశల మీద జయం కోసమే. ఆమేన్. ఆరాధన చేయి. ఏం చేయించాలని? ఈ 21 డేస్లో ప్రభా పక్కింటోడి కన్నా పెద్ద కారు కొనాలి ప్రభా. ఇలాంటి టార్గెట్ పెట్టావా? ఈ వీధిలో నాదే బావ అద్భుతమైన అందాల అద్దాల మేడవలే ఉండవలను అనడియా. నీరసించిపోతావు, ఆత్మలో ఎదగలేవు. ఉపవాసం ఉన్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, మందిరానికి వస్తున్నావు కదా, నువ్వు సాధించాల్సిందేని తెలుసా? ఆశలను జయించగలగాలి. ఐగుప్తుకు దూరం అవుతూ ఉంటే, సియోనుకు దగ్గర అవుతుంటే బలం పెరిగిద్దా తగ్గిద్దా? ఏదమ్మాయి తాళం అందించు. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగు పాడైన కోరహు రాజిల్లుడి. ఆ అబ్బాయికి అంత సౌండ్ అవసరమా? ఏంద్ర మీ డామినేషన్ స్పిరిట్ తగ్గ. మేము మమ్మల్ని అందరినీ మింగేసి అంత సౌండ్ ఎందుకు నీ పేనానికి? అపరిమితమైన ధ్వని కాలుష్యం ఆత్మ నశించునుగాక. వాయిద్య సహకారం, వాయిద్య డామినేషన్ కాదు. ఆయన అంటే మాస్టర్ కాబట్టి ఓపికగా ఉంటుంది, మాకు అలాగ ఉండదు. ఏ ఇచ్చు రక్తం ఏం చేయం, నన్నే డామినేట్ చేసే దుర్మార్గం మాత్రం వచ్చిందిరా నీకు. తగ్గ. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు ఆశ ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. హల్లెలూయా. మంచిగా చెప్దాం అందరూ. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ సపోర్ట్. ఆల్ రైట్. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నిలబడగలిగిన బలం రావాలంటే ఎట్లొచ్చుద్ది నాన్న? ఆశీర్వాద భోజనం అనే ప్రేమ విందు అపరిమితంగా వెనకలను చూసుకోకుండా తెగ తినేస్తే రాదు. ఓయ్, నాడెవడో దాడికి తిండిపోతే ఆత్మ పట్టింది, దాడికి 5 సార్లు వచ్చాడు కూరకి. ఓరి సాతాను పుత్రుడా, ఇంటికాడ 1/2 కేజీ కూర తెచ్చుకుని 5గురు తింటారు కదరా. ప్రార్థనకు వస్తే 1/2 కేజీ ఒక్కడి వెచ్చలాళ్ళు ఎందుకు అనుకున్నావు అంటే, అది ఏంటోనండి నాకు ఇక్కడికి వస్తే అలా వచ్చేస్తుంది పేరేపనా. సైతానా, నీకు దయ్యం పట్టింది రో. ఇంత వాక్యం విన్నాక, ఇంత ఆరాధన చేశాక, ఇంత ప్రార్థన చేశాక తిండి మీద, ఈ పొక్కల మీద, వాటి మీద నీకు ఆశ తగ్గాలి కదరా. ఇంకా పెరిగిపోతుండే ఆశలో నువ్వు ఐగుప్తుకే దగ్గర అవుతున్నావు తప్ప వాగ్దాన దేశానికి బలం రాదు నీకు. బలవంతులు మాత్రమే దైవికముగా కొనిపోబడతారు. నిమిషములో రెప్పపాటున మార్పు నుండి మహిమ వేగమెక్కి ఆత్మ సంబంధమైన బలం, దైవికమైన బలం నీకు రావాలంటే ఆశలను జయించాలి. ఆశలను జయించాలి.
నానాటికి వాటికి దూరం అవ్వాలి, సియోనుకు దగ్గర అవ్వాలి. ఆమేనండి. సియోన్ అంటే ఏంటి? చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 12:22 మొదలుకొని. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. వినండి, సియోనును కొండకు అనగా, చదువు బిడ్డ, పరలోకపు, అది యేసు రక్తమే జయం. అయ్యి బాబాయ్, హల్లెలూయా. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సియోను కొండకు రావడం అంటే తమాషా కాదు, చిన్న ముచ్చట కాదు, ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు, ఏదో హోటల్కి వెళ్ళినట్టు, భోజనానికి వెళ్ళినట్టు కాదు. ఒక్కొక్క మాట మీరు పట్టుకోండి అక్కడ. ఇప్పుడైతే మీరు సియోను కొండకు అనగా పరలోకపు యెరూషలేముకు, వేవేల కొలది పరిశుద్ధుల యొద్దకి, జ్యేష్ఠుల సంఘము దగ్గరికి, వారి మహోత్సవానికి, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరికి, యేసు నద్దకు, శ్రేష్టముగా పలికే యేసు రక్తం దగ్గరికి వస్తే సియోను కొండ వచ్చినట్లు లెక్క. ఏ సండే స్కూల్ సబ్జెక్ట్ కాదు ఇదే. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పాలి గట్టిగా. సియోను కొండకు రావటం అంటే ఏంటి తెలుసా? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు దగ్గరికి రావడం, అందరి న్యాయాధిపతి తండ్రి దగ్గర రావడం, హేబేలు కంటే శ్రేష్టముగా పలికే యేసు క్రీస్తు రక్తము కిందకి రావడం, జ్యేష్ఠుల సంఘాల దగ్గర రావడం, నూతన యెరూషలేము పట్టణం దగ్గర రావడం, వేల కొలది పరిశుద్ధుల మహోత్సవం దగ్గర రావడం. దేవుని బిడ్డలారా, అంటే నువ్వు రోజు దేని దగ్గర రావాలి? జ్యేష్ఠుల సంఘానికి, నూతన యెరూషలేము పట్టణానికి, వేల కొలది పరిశుద్ధుల దగ్గరికి, ఆ మహోత్సవం దగ్గరికి నువ్వు సమీపంగా వస్తూ ఉండాలి. అందుకనే ఈ ఫంక్షన్లు, ఈ జాతరలో మనకు పెద్దగా ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ పోయిందా? ఇంకొందా? మాట్లాడతలేదు మీరు. ఆయా ఫంక్షన్లో చెప్పాల్సిన అవసరం లేని ఫంక్షన్లు మొదలుకొని ఏనాడో చచ్చిపోయిన పెద్ద మనిషి కొరకు చేసే ఫంక్షన్ దాకా ప్రతిది పెద్ద పండగే. ప్రతిదానికి బ్యానర్, ఈ ఫ్లెక్సీలు వచ్చిన కానీ ఇదోటి తయారైపోయింది రా బాబు. శనదానికి పెద్దానికి ఒక ఫ్లెక్సీ. ఏ పాపం తెలియని ఒక పిల్లను ఫోటో వేసి కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఏనాడో చచ్చిపోయిన పెద్ద మనిషిని జ్ఞాపకం చేసుకున్న దాకా ఈ ఫ్లెక్సీలు మండిపోని రోజు ఇదే గొడవ. కోటమేదైనా, పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, జ్ఞాపకార్థమైనా, కోటమేదైనా, చికెన్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ మామూలు. అవే టెంట్లు, అవే చైర్లు, అల్లే పాస్టర్ గారులు, రెఫరెన్స్లు మారుతాయి అంతే. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యం. ప్రియులరా, ఆడు తాగి సత్తాడాడు. భూమి మీద అన్నిటికన్నా కటిక బద్దలాడే కూటమి ఏదైనా ఉంటుంది, జ్ఞాపకార్థ కూటమే. ఆడు తాగి సత్తాడు. చాలా సంవత్సరాల క్రితం నిడదవల దగ్గర రాజుపాలెం అనే ఊరిలో జ్ఞాపకార్థ కూడా పిలిచారు నన్ను. నేను పెళ్ళిళ్ళు జ్ఞాపకార్థ కూడా వదిలిపెట్టను. 1000 మంది సభ వదిలేసుకుని వెళ్తా. ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెట్టినా, కష్టపెట్టినా రాని మన నామకార్థ క్రైస్తవ భక్తులందరూ అటుకొస్తారు. నా టార్గెట్ ఆల్లే యేసు రక్తం ఇచ్చి. ఇది పేరు యాకోబు ఇశ్రాయేల్ ఉండదు, కానీ ఆ పేర్లన్నీ పోలీస్ స్టేషన్లో ఉంటాయి. ఆడి గురించిన సౌ నాకు పొద్దుగుళ్ళుగా వాళ్ళతో ఏడ్చేస్తుంటాను నేను.
అలాంటి కుటుంబం తల్లిపాడు వెళ్ళేపాటికి మరి ప్రతి ఊర్లో మన టీం ఉంటుంది కదండి. మన పిల్లలు లేని ఊరేముంటుంది, మన ఎంక్వైరీ మనకు ఉంటుంది. మన పిల్లగాళ్ళని అడిగా, ఏంట్రా అతడు కొనుక్కుపోబడకు మునుపు దేవునికి ఇచ్చిన సాక్ష్యం పొందునని కార్డు వేశారు. అక్కడ వాక్యం నేనే చెప్పాలా? ఏంటి సబ్జెక్ట్ అంటే, అయ్యి బాబా అని ఆడు తాగి చచ్చిపోయాడనియా, నువ్వెందుకు ఇచ్చావు డేట్ అన్నాడు వీడు. అమ్మ నాయనో, ఓ నా ప్రభు, నా బిడ్డలందరూ బాధపడుతున్నారు, అన్న ఇలాంటి వాటికి ఎందుకు వచ్చాడు అంటున్నారు. నాయన నువ్వే కాపాడు తండ్రి, కాపాడువాడా, కనికరించవాడా, ఆపద్ బాంధవా, హల్లెలూయా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అక్కడ దిగిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అందరూ మీద సీరియస్గా, ఎందుకంటే ఆడు తాగి చచ్చిపోయాడు అంటున్నారు. ఆ టైటిల్ ఏమో ఆదరణ కొట్టమని పెట్టాడు. నేనేం ఆదరించనేసయ్యా, నేను ఎటు వచ్చేది నాయన, అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పలేను నాయన, నన్ను చిక్కులో వేసయ్యా అని ప్రార్థన చేసుకున్నాను నాయన. మైకి పట్టుకోగానే మరి ప్రియులు నిత్యత్వంలోనికి వెళ్ళిపోయారు అన్నాను. ఆ కొడుకులు 2 చప్పట్లు చిత్తకొడిశారండి. అందుకు రప్పించని చెప్పనే శాస్త్రి గారిని వైద్యాక నుంచి నాంటి వేడి మాట ఒక్కడ మాట్లాడాడు రా, మా నాన్న అట్ట అంటారా, తాగి చచ్చిపోయాడని, పాతాళం అంటారా, నరకం అంటారా, ఆయన చూడు నిత్యత్వానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనన్నది కూడా అదే కదా, నేను పరలోకం వెళ్ళాడు అన్నానా? నరకం కూడా నేనన్నా, తెంగలోడికి తెలుస్తలేదు. నరకమను నది నిరతముండునయ్యో, ఆ ఘోర నరకమునందు పాపులతో బాధపడుదురయ్యో. పోన్లే, దీనికి ఏం కొడతావు తాళం, ఊరుకో. ఒకసారి నరకానికి వెళ్ళినా పరలోకానికి వెళ్ళినా నిత్యం, అది మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్. కానీ నేనేమన్నాను, నిత్య జీవం అనలేదు కదా, ఆ నిత్యానికి వెళ్ళిపోయాడు అన్నాడు. ఈడు సప్పట్లు అలిచిపోయి కొట్టేస్తున్నాడు. ఆడు శాంతించి కూర్చున్నాక మెల్లిగా వాక్యం మొదలెట్టా, పరలోకం ఎవడెళ్తాడు, నరకం ఎవడెళ్తాడు. 7 పాయింట్లు చెప్పేపాటికి అర్థమైపోయింది. అయితే మా నాన్న నా దగ్గర వచ్చి మొదట్లో బాగానే చెప్పావు కదా, లాస్ట్లో మార్చేసేవేంటి అన్నాడు. అప్పుడు నేను చెప్పా, మొదట్లో మీ నాన్న కూడా బాగానే ఉన్నాడు, లాస్ట్లో తాగి చచ్చిపోయాడు. అయ్యో అయ్యో అయ్యో, 3 సార్లు అన్నా 7 సార్లు అన్నా అయ్యో అంతే ఉంటుంది. నువ్వు కూడా అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటే మారు మనసు పొందమంటే మీరు నమ్ముతారా? ఆ జ్ఞాపకార్థ కూటంలో 18 మందికి బాప్తిస్మాలు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అర్థం పర్థలను బుద్ధిహీనమైన బయటికి చెప్పుకోవడానికి వీల్లేని పేరు మీద ఫంక్షన్లా, రకరకాల ఫంక్షన్లా, చచ్చిపోతే ఫంక్షన్లా, కూటమి ఏదైనా కారణం మీద తెగ తింటమే నీ సబ్జెక్టా? తిండి పాడుగాను. మారు మనసు పొందిన మట్టికి ఆమేన్ అనండి. మితిమీరిన తిండి దేవుని చిత్తమా అండి? అపరిమితమైన మాంసాహార భక్షణ దేవుని చిత్తమా? ఏదో ఒక పేరు మీద ఫంక్షన్లు పెట్టి అందరికి పెట్టి నువ్వు కూడా తిని అలిసిపోవటం దేవుని చిత్తమా? పేదోడికి పెట్టవు, కిస్మిస్ పంట కూడా నువ్వు తినేత్తమే. ఎప్పుడు తిండే. ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు సమృద్ధి చేశాడు. రండి మనము కలిసి క్రొవ్విని వధించి తిని. క్రొవ్విని వధించి అంటే ఏంటి తెలుసా? ఇదే కదా కొవ్వుపోతుంది రోజు రోజుకి. కొవ్విని వధించడం అంటే ఏట్రా? నీ శరీరమును సిలువ వేసుకో. అది నేను చెప్పానా? బైబిల్లో ఉందా? శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి దేవుని కృపకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య రాకడలో ఎవరు ఎత్తబడతారంటండి? ఎవరో దైవికమైన బలము కలిగిన వారు మాత్రమే. రోజు రోజుకి ఆర్థిక బలం పెరుగుతుందా? నీకు సామాజిక బలం పెంచుకుంటున్నావా? డబ్బుతో ఒక సొసైటీని డెవలప్ చేసుకుంటున్నావా? నువ్వు కదిలితే మెదిలితే వెనకాల వచ్చే కొంచెం గుంపును బ్యాచ్ని తయారు చేసుకున్నావా? పోతా పనిచేది. నిమిషంలో రెప్ప పట్టున మార్పు నుండి మహిమ మేఘం ఎక్కే దైవికమైన బలమును సంపాదించుకోవాలి.
అది ఐగుప్తుకి ఎంత దూరం అయితే, ఆశలకు ఎంత దూరం అయితే, సియోనికి ఎంత దగ్గరైతే, ఆ జ్యేష్ఠుల సంఘానికి, ఆ పరిశుద్ధుల సమూహానికి, నూతన యెరూషలేము పట్టణానికి, అందరు న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకి, కొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు దగ్గరికి, హేబేలు కంటే మరి శ్రేష్టముగా ప్రోక్షణగా పలికే యేసు క్రీస్తు రక్తానికి నువ్వు దగ్గరకు వస్తూ ఉంటే నీ బలం పెరుగుద్ది. దేవునికి స్తోత్రం. సింపుల్ లాజిక్. ఆశలకు దూరం అయిపోవాలి, పరిశుద్ధుల అనుభవాలకి దగ్గరికి వచ్చేయాలి. నీకు అసలు బలం తగ్గటం ఉండదు. ఇంకా నా నాటికి బలాభివృద్ధి నొందొచ్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనవి చేసి ముందుకెళ్దాం. దేవుని బిడ్డలారా, బలం ఎట్లా వస్తుంది? ఆమేన్. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి నిర్గమకాండము 34వ అధ్యాయం. 34వ అధ్యాయం 30 చదివినాను. 30. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. రేయ్ రేయ్ ఎరా ఏ ముఖంలో వేలాడేసేమంటే ఫాస్టింగ్స్ అన్నా ఎన్నాళ్ళు 3 రోజులు ఎరా ఈడు 3 రోజుల నుంచి ఉపవాసం అంటమ్మా. వేసవకాలం పొద్దున కోస్తే సాయంత్రం కొండ చూడు తోటకూర. ఓడలు సడలినా ముఖమే వాడినా కాళ్ళు కళ్ళు తడబడిపో. ఎవడీడు 3 రోజులు ఉపవాసం. మోషే గారు 2 రోజులు ఉపవాసం. డ్రై ఫ్రూట్స్ పట్టుకున్నాడా? మాట్లాడరే. బనానా లస్సీ, ఫ్రూట్ జ్యూస్, డ్రై ఫ్రూట్ సపోర్ట్. ఏలూరులో మా తమ్ముడు ఒకడున్నాడు. నడి మంచంలో కూర్చొని మఠం వేసుకొని చేతులు అట్టు పెట్టి యేసు యేసు అంటున్నాడు. బాబు ఇది బాబు నాకు అసలే కంగారు. ఇదేంటి ఇలా అంటున్నాడు. ఆడు వాళ్ళకం చూస్తేనేమో శాతపడి ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంది. ఆడు పలికేదేమో యేసు అంటున్నాడు. రక్తమే జయం హల్లెలూయా అని వెళ్తే ఆడు మంచకింత పచ్చకింత డబ్బా ఉందండి. 5 కేజీలు గ్లూకోండి డబ్బా. 5 కేజీలు గ్లూకోజ్ డబ్బా. 5 కేజీలు. యారా ఏంట్రా అంటే అన్న 40 days ఫాస్టింగ్స్లో ఉన్నానన్న. అయితే నీరసం వస్తుందని గ్లూకోండి కొనుక్కున్నానన్న. ఈడు కొంచెం చల్లబడ్డట్టు కనబడితే గ్లూకోజ్ డబ్బా వేస్తున్నాడు. నేను అన్నాను ఎట్టయితే 40 రోజులు ఏందిరా 365 రోజులు చేయొచ్చు. ఇదేం దొంగ ఉపాసం. 5 కేజీలు డబ్బా తినేస్తున్నావు దుర్మార్గుడా. అట్టుబండి ఇచ్చా తినమని. ఫాస్టింగ్ నేను తిన్నా అన్నాడు. అదే అట్టుబండి జ్యూస్ తెచ్చి ఇస్తే మొత్తం తాగేశాడు. మరి ఇదేం దొంగెత్తులరా అంటే పండితే అట కొరికితే తప్ప, తాగైతే 2 అట్టుపళ్ళు, అంత పంచదార, అంత మేకడ, అంత పెరుగు, అంత పాలు ఎత్తే మొత్తం తాగేసాడు. తాగేసి ఏమంటున్నాడు? దేవుని కృపను బట్టి నేటికి 20 దినములు ఉపవాసం ప్రాంతం. అరే తిండి నిన్ను ఎవడురా పేక మీద కత్తి పెట్టారా? ఉపవాసం ఉంటావా సత్తావన్నారా? నీకు ఇష్టమైతే, నీ ఆరోగ్యం సహకరిస్తే, నీకు ఓపుకుంటే, నీ శరీర స్థితిని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, ఓపికని బట్టి ఉండు. ఈ దొంగ పని ఎందుకు? అంటాడరా? ఎట్టొచ్చుద్ర బలం?
40 పగళ్ళు 40 రాత్రులు అటండి దేవుని సన్నిధిలో కనీసం వాటర్ బాటిల్ కూడా లేదండి. దేవుడు అలా చూస్తున్నాడు అంతే, దేవుని వైపు చూస్తున్నాడు, ఆయన మాటలు వింటున్నాడు. సరే బ్రవ్వా, అలాగే బ్రవ్వా, ఓకే అయ్యా, ఇంతే. ఇంక చేయడానికి చేయించడానికి ఏమి లేదు అక్కడ. దేవుని వైపే చూస్తూ, దేవుని మాట వింటూ, ఆయన మాటే వింటూ తింటూ ఆయన ప్రపంచంగా బతుకు. సరిగ్గా 40 రోజులతో 40 రోజుల తర్వాత కొండ దిగి వస్తూ ఉంటే ఏమండి బలహీన పడిపోయి కాళ్ళు చేతులు వేలబడిపోయి ఆ చెట్టుని ఆ పుట్టను పట్టుకొని దొల్లుకుంటూ వచ్చాడా? వస్తుంటానంటండి రాని అడిగేస్తా కడిగేస్తా అని మాట్లాడి పెద్ద మనుషులు అందరూ ఒక్కొక్కడుగు వెనక్కి వేస్తున్నానంట. ఆమేన్. మోషే ముఖ చర్మము ప్రకాశించినందున అతని సమీపింప వెరచినంటే భయపడిపోయాడు ఒక్కొక్కడు. అహరోను వంటి ప్రధాన యాజకుడు, హూరు వంటి యాజకులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దగ్గర రావడానికి భయం, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏం చేశారు? మామూలుగా దిగి వస్తున్నాడు అంతే. నిన్ను పొడిచేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, అది ఇదని కత్తులు. నువ్వు వాళ్ళందరికీ టార్గెట్ పెట్టి స్పెషల్గా వాగ్దానాలు ఎత్తిపెట్టి నువ్వు నశించదుగాక, నీ బల్యం విరిగిపోనుగాక, నీ యుద్ధం వీగిపోనుగాక, అంత కూటం పెట్టక నువ్వు ప్రభుతో మాట్లాడుకో. అన్నపానాలు మానే, ఉపవాసములు ఉండో, జాగరణములు ఉండో, దేవుణ్ణి ముఖాముఖిగా చూసి అనుభవానికి ఎదుగో. ఆయన కృపను పొందుకొని, ఆత్మను పొందుకొని, అభిషేకాన్ని పొందుకొని, ఆయన వెలుగు, ఆయన మహిమ, ఆయన తేజమైన ప్రకాశం, ఆ ప్రభావం నీ మీదకి వచ్చి దిగిన కిందకే రక్తం ఏం చేయి. అడుగుతా అన్నాడు, ఒక్కొక్కడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే బలహీనపడగా, మోషే వేలబడిపోగా, మోషే కూలిపోగా, మోషే పడిపోగా, మోషే దొర్లిపోగా అహరోను హూరులు ఎత్తుకొని వచ్చిరి. తెచ్చే ముఖం ప్రకాశిస్తుందంట. ఆమె ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు ఈ బలమా? ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు ఓపిక? మరొక లోకం తెలియకుండా, మరొక ప్రపంచం ఎరగకుండా ఎవడు దేవుని సన్నిధిలో కాలము గలుపుతాడో ఆ సన్నిధిలోంచి వస్తుంది బలం. ఆమేననండి గట్టిగా. హల్లెలూయా. మావాడు ఒకనాడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. మొన్నే 10 సంవత్సరం చేస్తాడు, తెగ తిరిగేస్తాడు, దేశమంతా ప్రసంగాలు చేసేస్తుంటాడు. 12 సార్లు చేశాడు కంప్లీట్గా 40 days ఫాస్టింగ్స్. ఏది గ్లూకోన్ డి లేకుండా, లస్సీ లేకుండా, జ్యూస్ లేకుండా కంప్లీట్గా 40 days 12 సార్లు చేశాడు. చేసేవాళ్ళు పెద్ద ఫాస్టింగ్ అన్నా. నేను ఏంటన్నా? మరో ప్రపంచం లేకుండా, మరో మనిషి కనకుండా దేవునితో గడిపితే ఫాస్టింగ్. నువ్వు అట్ల మీద తిరిగి అదేం ఫాస్టింగ్ అన్నా? మనం 40 రోజులు చేశాడు. 24 గంటల్లో 20 గంటలు ప్రార్థనలో ఉన్నాడు. ప్రతిరోజు 24 గంటల్లో 20 గంటలు అలాగ 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపాడు. అది ఉపవాసం అంటే. సాక్ష్యం చెప్పారంటే జఫన్యానే ఎట చెప్పాడో అలాగే మరి ఇక ఎవరితో మాట్లాడకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, అటు ఇటు తిరగకుండా 20 గంటలు ప్రభు సన్నిధిలో గడిపాను. ఈ సంవత్సరం నమ్మకంగా కరెక్ట్గా చేశాడండి. శభాష్. అది ఉపవాసం అంటే. నువ్వు అన్నం మానేస్తే పరలోకానికైనా పండగ. అవి భలే బాగైంది. వీడి కడుపు మాడిందని ఏమన్నా సంతోషపడతాడు అక్కడ? నువ్వు ఆయన సన్నిధిలో గడిపితే సంతోషం కదా. నీకు మిగతా కార్యక్రమాలు తగ్గిపోతే సంతోషం కదా. నువ్వు అన్నం మానేస్తే ఎవరికైనా పరలోకాలు ఏమన్నా సంతోషమా? నువ్వు సమయం గడిపితే సంతోషం. స్తోత్రం చెప్పండి. సరిగా చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. నిమిషములో రెప్పపాటున మార్పు నుండి మహిమ మేఘమెక్కి దైవికంగా కొనిపోబడే బలం ఎలా వస్తుంది? ఐగుప్తుకు దూరమైతే సియోనుకు దగ్గరయ్యే ప్రయాణం చేస్తే వస్తుంది. నువ్వు ఆగిపోయావా? బాప్తిసం దగ్గర నిలబడిపోయావా? నీకు బలం రాదు. యాత్ర చేస్తేనే బలం వస్తుంది. రెండవది,
దేవుని సన్నిధిలో అన్నపానములు మరిచి ఆయన సన్నిధిలో కాలము గడిపితే నీకు బలం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథము 18:46 అనుకుంటా. చూడాను ఒకసారి. ఏలియా స్తోత్రం చెప్పండి. అదేమన్నా మామూలు మాట్లాడేవి ఏమన్నా? ఆహాబ్ అంటే ఎవరు? దేశానికి రాజు. ఆయన ప్రయాణం చేసే రథం మంచిగా ఉంటుందా ఉండదా? రాజుగారి రథం అండి. ఆ రథాన్ని లాగే గుర్రాలు అవి కూడా బేబొచ్చం. మేలు జాతి గుర్రాలు, మేలు జాతి దానా. మరి ఏలియా గారి సంగతి ఏంటి? కెరీతు వాగు దగ్గర ఉండేటప్పుడు కాకి పట్టుకొచ్చేది. సారేపత్తుకు వచ్చాక రోజుకు ఒక అప్పము కూరలేదు. అది కూడా 3 పూటలు కాదు, రోజుకు ఒక అప్పం ఇచ్చేది ఆ తల్లి. కర్మేలు కొండకు వచ్చాక అది కూడా లేదు. కెరీతు వాగు దగ్గర రొట్టె మాంసం, సారేపత్తులో రొట్టె. కర్మేలకు వచ్చాక ఆ దిక్కు కూడా నీళ్ళు ఇచ్చే సహకారం లేదు ఆయనకి. అతను బక్క చిక్కిపోయాడు. వాక్యంలో ఉంది, అతని తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని నన్ను. నువ్వు ట్రై చేయి, నా వల్ల కాదు. మధ్యప్రదేశ్ బలపడిపోయింది. నువ్వు ట్రై చేయి. బాగా బక్కగా ఉన్నాడు కూడా సాధ్యంగా తల మోకాళ్ళ మధ్యలో రావాలంటే ఇంటికి వెళ్ళి ట్రై చేసి చూడండి కూర్చొని. చాలా కష్టం. అంటే కడుపు వీపుకు అంటుకుపోయినంతగా బక్క చిక్కిపోయి డొక్కలు ఎండిపోయినోడికి మాత్రమే సాధ్యమైంది. ఎండిపోయాడు మనిషి, బక్క చిక్కిపోయాడు. కడుపు వీపుకు అంటుకుపోయింది, డొక్కలు ఎండిపోయినాయి, తల మోకాళ్ళ మధ్యలోకి వచ్చేస్తుంది. అంత బలహీనమైపోయిన దైవజనుడు వర్షం వచ్చేలా ఉంది, పరిగెత్తమంటే ఆహాబు రథం ఎక్కి టకా టకా చౌ అంటే గుర్రాలు పరిగెడుతున్న మేలు జాతి గుర్రాలు, రాజుగారి గుర్రాలు వెళ్ళిపోతుంటే మనోడిని ఏం చేశారంట? యెహోవా హస్తము బలపరిచిందంట. ఆమేన్, ఆమేన్. యెహోవా హస్తము ఏలియాను బలపరచక అతను నడుము కట్టుకొని ఈ రాజుగారి రథాలు లాగే గుర్రాల కంటే ముందుగా వెళ్ళిపోయి యెజ్రెయేలు గుమ్మం దగ్గర నిలబడ్డాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3 పూటలు తిన్నవాడి ముఖము కంటే దేదీప్యమానమ సూర్యకాంత తేజ ప్రకాశముతో వెలిగిపోతుంది అక్కడ మోషే గారి ముఖం. మేలు జాతి దానాలు తినే మేలు జాతి గుర్రాల కంటే వేగంగా పరిగెడుతున్నాడు ఏలియా. కారణం, దేవుని సన్నిధిలో అతని రోషము కలిగిన ప్రార్థన జీవితం వలన వచ్చిన బలం తప్ప తిన్న బలము. మాట్లాడరే. మోషేకి ఎలా వచ్చింది బలం? ఆయన సన్నిధి ఉపవాస ప్రార్థనలో. ఏలియాకి ఎలా వచ్చింది బలం? ఉపవాస ప్రార్థనలో. అన్నపానములు లేని రోషం కలిగిన ప్రార్థన. అంటే నువ్వు సబ్జెక్ట్లో ఎటు పోయినా బలం ఎవరికి వస్తుందంటే ఎవరు ఎక్కువ ప్రార్థనలు ఉంటున్నారో వాళ్ళకి వస్తుంది. నువ్వు పొద్దున్న చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళీ సాయంత్రం చిన్న ప్రార్థన చేసుకొని సుఖనిద్ర దయచేయి ప్రభా, పీడకలను కూడా రాకూడదు తండ్రి, దర్శనాలు కూడా వదిలే ప్రభా, ఎందుకు వచ్చింది కానీ నేను స్కూల్కి వెళ్ళే టయానికి లెగితే చాలు ప్రభా, ఆరోగ్య బలము దయచేయి, ఎక్కువ తినేసాను ప్రభా, అరిగించుకునే శక్తి దయచేయి. నీకు ఎన్ని అదనపు సేవలు చేసి పెట్టాలి నీకు. ఈ రకమైన దొంగ ప్రార్థన చేసేవాడికి బలం ఏడొచ్చుద్ది? అన్నపానములు మరిచిపోయి. ఆమేన్. దేవుని సన్నిధిలో గడుపుతున్న బిడ్డలు ఉన్నారు చూడు, వాళ్ళు దేవుణ్ణి ఎదుర్కొనగలిగిన శక్తి బలమాలకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో మోషేకి బలమనిచ్చాయి, ఏలియాకి యెహోవా హస్తము అతని మీదకి రాగా బలము చేసింది. యెహోవా హస్తం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. గట్టిగా ఆమేన్ చెప్పండి. పాత నిబంధన గంధముతో పరిచయమైన వాళ్ళందరికీ తెలిసిన మాట. యెహోవా హస్తమన్నా, యెహోవా దక్షిణ హస్తమన్నా, ఆయన కుడి చేయి అని చెప్పిన అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా వాడిన మాట. యెహోవా హస్తం అతని మీదకి బలముగా రాగా అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు
బలం వచ్చిందంట. గట్టిగా హల్లెలూయా. నేను చెప్పాను, మొన్న ఒక పిల్లగాడు అడిగాడు, అంకుల్ నేను కూడా భాషలో మాట్లాడుతున్నాను అంకుల్. చాలా సంతోషం నాన్న. అయితే ఇంక నేను పరిశుద్ధాత్మను పొందేసినట్టే కదా? అలాగనే నమ్ముతున్నారా నేను? కొంచెం డౌట్గా చెప్పారేంటి అంకుల్? ఏమీ లేదురా, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే ఈ బలహీనత ఎందుకుంటుంది? ఇంకా టీవీ పిచ్చిపోలేదు, వీడియో గేములు పిచ్చిపోలేదు, ఫ్రెండ్స్తో చాటింగ్లు గేములు పిచ్చిపోలేదు. నాకు డౌటే, ఇది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అయితే బలం వచ్చేస్తుంది నీకు, ఈ బలహీనతలు పోతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనము ఐగుప్తుకు దూరమై సియోనుకు దగ్గరయ్యే ఆత్మీయ ప్రయాణం చేసిన కొలది బలం వస్తుంది. ఉపవాస ప్రార్థనల వల్ల బలం వస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు బలం వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము తేటగా నీతో మాట్లాడుతున్న ఒక సంగతిని అర్థం చేసుకో. ఈ పూట బలం ఎలా వస్తుంది నీకు? మరీ బొత్తిగా 4 మాటలను చెప్పొద్దు ఎట్టాను. ఇంకో మాట చెప్తున్నాను, 4వ మాట. న్యాయాధిపతులు 15:7. ప్రభు చిత్తమైతే మరొకసారి ప్రభువు అవకాశం ఇస్తే సుదీర్ఘంగా సవిస్తరంగా దేవుని వాక్యమును ధ్యానించే అవకాశము దేవుడు ఇస్తాడేమో చూద్దాం. అందాక 4వ పాయింట్ చదువునన్నా. అయ్యి బాబే, వారు అంత బలవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడటనా? మాట్లాడతలేదు మీరు. హల్లెలూయా. సంసోను అంటే బలహీనుడా బలవంతుడా? చిన్నోడా పెద్దోడా? ఒకడు చేతిలో ఏ ఆయుధము లేక మేక పిల్లలను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చి పడేసినోడు కదా, కోట గోడ అడ్డ గడియలను ఓడబెక్కి ఇసిరేసినోడు కదా, దార పోగుల్లాగా సంఖ్యలను తెంపినోసినోడు కదా, 300 నక్కల్ని పరిగెత్తి పట్టుకొని తోకలు ముడిపెట్టి 150 జతలు చేసి తోకల మధ్యలో దివిటి పెట్టి నిప్పి పెట్టి ఫిలిస్తీన్ల గోధుమ పంట చేలు తగలెట్టినోడు కాదా? ఈజీనా? వాళ్ళ చూస్తారట బాబు, ఈజీనా? 300 నక్కలు పట్టుకొని తోకలు ముడేస్తాం. 3 కోళ్ళు పట్టుకో చూస్తా. చిన్నప్పుడు మరి ఈ బాయిలర్ కోళ్ళు పనికిమాల మాసాలను ఇప్పుడు వచ్చిన మాకు చిన్నప్పుడు ఏం లేవు కదండి. దైవజనులు వస్తారు, రే అన్నారనుకో మా డాడీ, అరే అర్థం ఏంటంటే కోడిని పట్టుకోవాలి. దైవజనులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు రే అన్నారనుకో, ఓకే డాడీ. మా అన్నదమ్ములు 2 డ్యూటీ కోడిని పట్టుకోవడం. ఇల్లు పీకి పందిరేసి వాళ్ళం కోడి పట్టుకుంటాకి. అది ఎగిరేసి దూకేసి పారిపోతుంటే మా తిప్పలు చూడు. అలాగనే కర్ర పెట్టి కొట్టేసామనుకో, ఏదన్నా ఎముక ఇరిగిపోయింది అనుకో, మళ్ళీ మా ఎముకలు ఇరుగుతాయి. దాన్ని పద్ధతిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక కోడిని పట్టుకునుంట ఇంత కష్టమా? నేను చిన్నోన్న కనుక పేక్ కోసి డ్రెస్సింగ్ చేసే ఉద్యోగం నాది, నీట్గా ముక్కలు కోసే ఉద్యోగం అనేది. మొత్తం క్లీన్ చేసాక పిలువ అనేవాడు. చిన్నోళ్ళం కదండి, మరి చెయ్యాలండి. ఒక్క కోడి పిల్లను కోయట ఇంత శ్రమయా? 300 నక్కలు పట్టుకున్నాడంటే అడవిలోకి వెళ్ళి అది సమర్పించుకొని అప్పగించుకొని చేతి కింద కొత్తదా నక్క? 2 నక్కలను పట్టుకొని 2 తోకల్ని ట్రై చేయి. ఫెవికల్ పూసేసుకొని కూర్చుంటుందా నక్క? పట్టుకొని కరిచేదా? అది మూతి వెనక్కి తిప్పి సంసోను చేతులు పట్టుకునే లోపు తోకలు ముడి పెడతాం, దివిటి పెట్టేత్తం అయిపోతుంది. ఆయన స్పీడు మన క్యాల్కులేషన్ కదదండి. సింహం ఎలాగో చీల్చాడో
కోట గోడ అడ్డగడిలా ఓడబీకేశాడు. సంఖ్యలు ఎలా తింపాడు, నక్కలు ఎలా పట్టుకున్నాడు. ఫిలిస్తీన్లు సర్దారులను తొడలతో తుంట్ల వరకు పట్టుకొని అలా ఇరిచిపడేసేవాడంట. ఎక్రాసిన సర్దారుని 6 అడుగులు మనుషులు పట్టుకొని తొడల దగ్గర ఇరగని పడేసేవాడంట. అది చచ్చిపోతామే ఇంకా కిలకిల కొట్టుకొని. ఫిలిస్తీ సర్దారులను తొడలతో తుంట్ల వరకు విరిచి చంపేశాడంట. బహుగా హతం చేశాడంట. ఇంత బీభత్సమైన విలయతాండవం చేసి వీర విజయం నమోదు చేసి వచ్చి ఏసీ రూములో పండుకునేను. అది ఎవడున్నాడు చూడు, బాషాన్ రాజైన ఓగు. 9 అడుగుల మంచం ఉండేది, ఎనప మంచం వాడికి. ఆ టైపు కాదు, వచ్చి బండ సందుల్లో మాట్లాడరా, బండ సందులలో ఎగురుప అంటాగా, పావురం గోవా అవి. కానీ ఇక్కడ ఎవరు ఉన్నారు బండ సందుల్లో? బండ సందుల్లో సేద తీరేనో, బండ సందుల్లో పండుకునేనో కాదు, బండ సందుల్లో నివసించెను. అంటే శాంసన్ ఏం చేసేవాడంట, ప్రతి యుద్ధానికి ముందు ప్రతి యుద్ధానికి తర్వాత అతని విశ్రమ స్థానం, అతని నివాస స్థలము బండ సందుల్లో ఉండేవాడు. స్తోత్రం చెప్పరే. అందుకే మనోడు బయటకు వచ్చాడంటే సంఖ్య లాగే కాదు, కోట కూడా లాగే కాదు, సింహం లాగే కాదు, ఏది నిలబడేది కాదు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. శాంసన్ నీ బలముక రహస్యం ఎక్కడంటే అందరూ జుట్టే అనుకుంటారు కాదు, అతడు బండ సందుల్లో కూడా నివసించింది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమెన్. అతను నాజీరు వేస్ట్ అని చెప్పడం లేదు, జుట్టులో ఉన్న బలం గురించి నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు. కానీ ఈ బలమునకు మరొక అద్భుతమైన సంరక్షణ కేంద్రం ఏదైనా ఉందంటే దాని పేరు బండ సందులు. బైబిల్ ఎరిగిన వారందరికీ తెలుసు, బండ ప్రభువైన యేసు క్రీస్తు వారని, సందులు సిలువలో ఆయన కలిగిన గాయములని. ఎవడైనా ఎంతటి బలాఢ్యుడైనా, సింహాల్ని చంపేవాడైనా వాడికి క్షేమస్థలమే తెలుసా, ఆయన గాయములలో దాగి ఉండాలి. నువ్వు ఎంత గొప్పగా వాడబడినా, ఎన్ని అద్భుతాలు చేసినా, సింహాలనే చంపినా, బండ సందుల్లో నీ ఉన్నంతసేపు నీ బలమునకు డోకా ఉండదు. బయటకు వచ్చావంటే సింహాలు చావాలి, కోట గోడలు విరిగిపోవాలి, నక్కలు చచ్చిపోవాలి, ఫిలిస్తీన్ల పంట చేలు తగలడిపోవాలి, నీ నిలబడితే సర్దారులు చచ్చిపోవాలి. ఏమిటి ఆ బలం యొక్క రహస్యం? బండ సందుల. డబ్బును ఆశ్రయించావా, కమిటీలను ఆశ్రయించావా, రాజకీయాలను ఆశ్రయించావా? బండ సందుల్లో నీ బలం ఉంది. ఆమేన్. ఎప్పుడు బండ సందుల్లో ఉండే మనిషి ఒకరోజు అడ్రస్ మార్చాడు, నాశనం అయిపోయింది లైఫ్. వేరే చోటుకి వెళ్ళాడు, పోయి బలం పోయింది, బలహీనం అయిపోయాడు, చేతులు కట్టేశారు, కళ్ళు పీకేశారు, తిరగలు విసరమన్నారు. ఎక్కడుంది నీ బలం? బండ సందుల్లో నివసించాలి. కొంచెం పేరు వచ్చాక, బలం వచ్చాక, వాడబడ్డాక నువ్వు ప్రార్థన చేస్తే దయ్యం పోయిందని, రోగం పోయిందని, పర్వాలేదని 10 మంది బాగా చెప్పావన్నారని లేనిపోని కొండలెక్కుతున్నావా, ఎక్కడికైనా ఎక్కుతున్నావా? బండ సందులలో ఉన్నంతసేపు నీ బలమునకు ఢోకా లేదు, నీవు బలహీనపడే ఛాన్స్ లేదు. నూతన బలము నీకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న సత్యం ఏమిటి? దైవికముగా కొనిపోబడే బలం మనకు రావాలి. తిండిలో వస్తుందా, డబ్బులో వస్తుందా, తెలివితేటల వల్ల వస్తుందా? ఒకటి, రోజుకి ఐగుప్తు కనగా ఆశలకు దూరమై వాగ్దాన దేశము సియోనుకు దగ్గరయ్యే ఆత్మీయ ప్రయాణము చేస్తూ ఉన్న కొలదిని బలం పెరుగుద్ది. బాప్తిసం దగ్గర ఆగిపోయావా? పరిశుద్ధాత్మ దగ్గర ఆగిపోయావా? 10 మెట్లు ఉన్నాయి. మారు మనసు 1, 2 నీటి బాప్తిసం, 3 పరిశుద్ధాత్మ నింపుదల, 4 వేరుబాటు జీవితం, 5 అపోస్తలుల బోధ, 6 సహవాసం, 7 రొట్టె విరుచుట, 8 ప్రార్థనా జీవితం, 9 ఉపేక్ష వైరాగ్యం, 10 పరిపూర్ణత. ఎక్కడ ఆగిపోయావు? బాప్తిసం దగ్గర ఆగిపోయావు. అని ఒకవేళ యాత్ర చేస్తేనే, అంతకంతకు ముందుకు వెళ్తేనే బలం వస్తుంది. అక్కడే ఆగిపోతే నీకు బలం రాదు. 2, ఉపవాస ప్రార్థన వల్ల బలం వస్తుంది. 3, యెహోవా హస్తమనగా పరిశుద్ధాత్మాభిషేకం నీ మీదకి వస్తే బలం వస్తుంది. 4, ఎంత వాడబడినా, ఎంత దీవించబడ్డా బండ సందుల్లో ఆయన గాయాల్లో బతికితే నీకు బలం వస్తుంది. దైవికమైన బలము కావాలా వద్దా? కావాలా వద్దా? డబ్బులు ఇస్తే వస్తుందా? కేవలం చందా ఇస్తే వస్తుందా? అందరికీ అన్నం పెడితే వచ్చుద్దా? ఈ 4 అనుభవాల్లో నీకు బలం ఉంది.
ఎంతమంది నిజంగా కోరుకుంటారు ఆ బలాన్ని? అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మోకరించని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.